హనుమకొండ జిల్లా ఆర్టీఓ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. జిల్లా రవాణా అధికారి పుప్పాల శ్రీనివాస్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 3 చోట్ల రైడ్స్ చేశారు. హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల నివాసాల్లోనూ దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హన్మకొండ జిల్లా ఆర్టీఓ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. జిల్లా రవాణా అధికారి పుప్పాల శ్రీనివాస్ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 3 చోట్ల రైడ్స్ చేశారు. హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల నివాసాల్లో కూడా దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ రైడ్స్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఒక అనుమానంతో శ్రీనివాస్ ఇల్లు, అదేవిధంగా శ్రీనివాస్ బంధువులలో కూడా 3 బృందాలు రైడ్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే వరంగల్లో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. రవాణా శాఖలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏకకాలంలో అటు బంధువుల ఇళ్లలో, తన ఇంట్లో 3 చోట్ల ఒకేసారి రైడ్స్ జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదు మేరకు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఇటు వరంగల్, జగిత్యాల, హైదరాబాద్లలో పుప్పాల శ్రీనివాస్ సంబంధించిన బంధువులు, వారి యొక్క కుటుంబ సభ్యుల అందరి ఇళ్లలో ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే అటు 3 బృందాలుగా ఏసీబీ రైడ్స్ చేస్తున్నారు. ఇప్పటికి ఇక్కడ వరంగల్లోనైతే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో పెద్ద ఎత్తున అయితే టీమ్స్ రైడ్ చేస్తున్నాయి. అయితే ఇంకా ఇప్పటికి కొత్త గోప్యత పాటిస్తున్నారు. అటు పోలీసులు కానీ, ఇటు ఏసీబీ అధికారులు కానీ బయటికి అయితే ఎలాంటి విషయాలు రానియట్లేదు. అయితే భారీ ఎత్తున అయితే తనకు సంబంధించినటువంటి ఆస్తులు విస్తుపోయే విషయంగా వెలుగులోకి వస్తున్నాయని అయితే మనకు సమాచారం అందుతుంది. ఆశ మొత్తానికైతే హన్మకొండలో రవాణా శాఖలో ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రైడ్స్ అయితే కలకలం రేపుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్.